V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్. My name is Professor P.J. ఆంధ్ర యూనివర్సిటీలో ఈరోజు వెబ్సైట్ లాంచింగ్. Another department, journalism and mass communication head. Today, connect of the website launch. The idea is a launching of the website. This website, Institute for Democratic Engagement and Accountability Foundation is the idea. Idea is a very, very important democracy. ప్రజాస్వామ్య అనే వ్యవస్థ భారతదేశంలో ప్రపంచంలోనే గ్రీక్ సొసైటీ నుండి ఏథెన్స్ సొసైటీ నుండి పుట్టినటువంటి పదం డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ఆ రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున స్టార్ట్ చేసినటువంటి ప్రజాస్వామ్య విధానాలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు పాల్గొనడం, ప్రజల యొక్క అవసరాలను తీర్చడం, ప్రజలకి ఏం అవసరాలు తీర్చాలనే విధానాలు రూపొందించడం, విధానాలని ఎలా ఇంప్లిమెంట్ చేయటం అనే సిస్టంలోనే డెమోక్రసీని ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజాస్వామ్య అనే వ్యవస్థని రూపొందించిన వ్యక్తులుగా ఆ క్రీస్తు పూర్వమే దీన్ని క్రియేట్ చేసినటువంటి ఏథెన్స్ సొసైటీలో, తర్వాత గ్రీక్ సొసైటీలో తయారు చేసినటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ గత కంటిన్యూషన్ గా ప్రజాస్వామ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్న కొన్ని దేశాలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడిన దేశాలుగా గుర్తించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రజాస్వామ్యం ఎలా వర్ధిల్లాలా, ప్రజాస్వామ్యంలో ఎలాంటి పరిపాలనా విధానం రూపొందించాలా, ప్రజాస్వామ్యానికి కావాల్సినటువంటి వెన్నుముకగా ఉన్నటువంటి ప్రజలు, ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి విధానాలు రూపొందించుతూ ప్రజలు ఎలాంటి ప్రవర్తించాలా, ఎలా నడుచుకోవాలా, ప్రజల యొక్క కోరికలు ఎలా తీర్చాలనేది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి వెన్నుముకగా ప్రజలే ఉన్నారు. ప్రజలే ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రజలు ఒక అవసరాలని తీర్చడానికే అధికారంలో ఉన్నటువంటి లెజిస్లేటర్స్ ఎన్నుకోవటం, లెజిస్లేటర్స్ గా పార్లమెంట్ సభ్యులుగా, అలానే శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఎన్నుకుని వారి ద్వారా విధానాలు రూపొందించి వారి యొక్క విధానాలన్నింటి కూడా ప్రజలకు అమలు చేస్తే, ప్రజల కోరిక నెరవేరిస్తే ప్రజల యొక్క అభివృద్ధిలో ముందు భాగంలోకి ఈ ప్రజాస్వామ్యం ఉంది. ముందు భాగంలో నడపడానికి, ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికే ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యంలో రోల్ మోడల్గా రాజకీయ నాయకులు ఉండాలా, ప్రజాస్వామ్యంలో విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకులు ఉండాలా, విధానాలు రూపొందించేది ప్రజల కోరిక మేరకు విధానాలు రూపొందించాలి. అలానే ఒక ఎనాలిసిస్ చేయాలంటే ఈ వ్యవస్థ, ఈ సంస్థ, ఐడియా సంస్థ రాజకీయ విధానాల మీద, రాజకీయ వ్యక్తుల మీద, మోరల్స్ మీద అనేక రకాల విలువలు రూపొందించినటువంటి ఈ ఐడియా సంస్థ, ఈ ఫౌండేషను విలువలు ఎలా బోధించాలా, విలువలను ఎలా రూపొందించుకోవాలా, విలువలతో ఎలా జీవించాలా, రాజకీయ నాయకులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఎలాంటి విలువలతో జీవిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందనే కాన్సెప్ట్ లో నీతి నిజాయితీగా ఎలాంటి ఉండాలా, అలానే నీతి నిజాయితీగా రూపొందించినటువంటి ప్రభుత్వ విధానాలని అమలు చేయడానికి, అమలు చేయలేని పరిస్థితుల్లో కొన్నిటిని సరిచేయడానికి కూడా న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య వ్యవస్థలో లెజిస్లేటివ్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఒకటి, జ్యుడిషియరీ ఒకటి, 4th ఎస్టేట్ అనే పేపర్ వ్యవస్థను కూడా రూపొందించి వీటన్నిటిని రూపొందించడానికి విలువలకు కూడినటువంటి విధానాలు రూపొందించే పద్ధతుల్లో ఈ విధానాలన్నీ కూడా ప్రజలు అమలు చేస్తున్నప్పుడు ప్రజలు నీతిగా ఉండాలా, ప్రభుత్వ అధికారులు నీతిగా ఉండాలా, జ్యుడిషియరీ నీతిగా ఉండాలా, అలానే లెజిస్లేటర్స్ నీతిగా ఉండి విధానాలు రూపొందించినప్పుడు ఈ విధానంలో ముందుకు అభివృద్ధి జరుగుతుంది. దేశం అభివృద్ధి భాగంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ఐడియా సంస్థ ద్వారా చైతన్యవంతం కల్పించి ప్రజల్లో చైతన్యవంతం, అధికారులు చైతన్యవంతం, అలానే లెజిస్లేటర్లు చైతన్యవంతం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలానే అందరికి కూడా చైతన్యవంతం కల్పించి ఒక నీతివంతమైన పరిపాలన అందించడంలో, ప్రభుత్వ విధానాలలో ఎనాలిసిస్ చేసి ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధిలో ఆ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి చైతన్యవంతం కల్పించడానికి వెబ్సైట్ ద్వారా అందరికీ తెలియజేయటం, ప్రభుత్వ విధానాలను తెలియజేసి అందరికీ అందేటట్టు రూపొందించడంలో ముఖ్య భూమిక వహిస్తున్నటువంటి ఈ వెబ్సైట్ ని లాంచ్ చేయడానికి ముఖ్య అతిథిగా మా ప్రిన్సిపాల్ గారైన ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారైనటువంటి
ప్రొఫెసర్ ఏ నరసింహ గారు రావడం జరుగుతుంది. అలానే రెండో గెస్ట్ ఆఫ్ ఆనర్స్ గా డాక్టర్ విజయ్ కుమార్ సాహు గారు రావడం జరుగుతుంది గెస్ట్ ఆఫ్ ఆనర్ గా. వారు సీనియర్ రీజనల్ మేనేజర్ అట్ ద నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఇండియా నుండి రావడం జరుగుతుంది. మూడో వ్యక్తిగా గెస్ట్ ఆఫ్ ఆనర్ గా టి అనిల్ కుమార్ గారు, రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి వారు రావడం జరుగుతుంది. గెస్ట్ ఆఫ్ ఆనర్ గా రమేష్ నాయుడు పైడి, స్టార్ట్అప్ ఆఫ్ ది టెక్ ఇన్వెస్టిగేటర్ కంపెనీ నుండి, సాఫ్ట్వేర్ కంపెనీ నుండి మేనేజింగ్ డైరెక్టర్ వారు రావడం జరుగుతుంది. తర్వాత హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా నేను పొలిటికల్ ప్రొఫెసర్ పేటెడ్ ప్రేమానందం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మీరందరూ కూడా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో సమాచారాన్ని అంతా కూడా ప్రజలకు అందుబాటులో అందించడానికి ఈ సంస్థ అధ్యక్షుడైనటువంటి, సంస్థ చైర్మన్ గారు అయినటువంటి, ఐడియా ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ టి నాగరాజు గారు, తాడి నాగరాజు గారు దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలకు అవసరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ప్రజలు ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలన్నీ కూడా మీకు అందించాలా, మీకు కావాల్సిన అనాలిసిస్ చేసి ప్రభుత్వానికి కొన్ని ఆలోచన విధానం, ప్రజల ఆలోచన ప్రభుత్వానికి తెలియజేయడానికి, ప్రభుత్వ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించడానికి ముఖ్య భూమిక పోషిస్తున్నారు ఈ చైర్మన్ గారు. కొంతమంది ఆ విద్యార్థులను పెట్టుకుని ప్రతి గ్రామంలో తిరిగి అనాలిసిస్ చేసి ఏ ప్రాబ్లం తెలుసుకుని ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ప్రజలకు అందించాలనే కాన్సెప్ట్ తో ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో ఎలా జరుగుతుంది, ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ లో ప్రజలు ఎలా పాల్గొంటున్నారు, ఎలాంటి పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద కూడా అన్నిటి మీద అనాలిసిస్ చేసి ప్రభుత్వాల అవసరాలు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుందని ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రటిక్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ టి నాగరాజ్ గారు దీన్ని ముఖ్య భూమిక పోషిస్తూ దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ ద్వారా ఈ సమాజానికి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అలానే చైతన్యవంతం చేసి విలువలు కాపాడే డెమోక్రసీ, విలువల యొక్క విధానాలు రూపొందించే, విలువలతో ప్రవర్తించే మనుషులు తయారు చేయడానికి, రాజకీయ నాయకులను తయారు చేయడానికి, బోధించడానికి ఉంది. కాబట్టి అడ్మినిస్ట్రేటర్ గా కొన్ని విలువలతో కూడిన అడ్మినిస్ట్రేట్ చేయడానికి ముఖ్య భూమిక పోస్తుంది. కాబట్టి ఈ ఐడియా సంస్థ ఈ రోజున మన ఈ క్లాస్ రూమ్ లో ఓపెన్ చేయడానికి అందరూ వచ్చారు. వారందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాగరాజు గారికి, డాక్టర్ టి నాగరాజు గారు, తాడి నాగరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మీడియా ద్వారా మీరందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరూ కూడా పేరు